జోగులాంబ గద్వాలలోని మనపురం గోల్డ్ లోన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపాయి. అందులో ఉన్న తాకట్టు బంగారం, ఫైల్స్ బూడిదైపోయాయేమో అని అందరూ కూడా భయపడ్డారు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. అగ్ని ప్రమాదం జరగటం వాస్తవమే, కానీ మనపురం గోల్డ్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరగలేదు. ఆ పైన ఫ్లోర్లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. అదే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంటలను ఆర్పివేశారు. దాదాపు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా ప్లాస్టిక్ గోదాం నిర్వాహకులు చెబుతున్నారు. వెంటనే మంటలు ఆర్పివేయడంతో మనపురం గోల్డ్ లోన్ కార్యాలయానికి ఎలాంటి అపాయం జరగలేదని తెలుస్తోంది. అయితే అందులో ఉన్న బంగారం, ఫైల్స్ సేఫ్ గా ఉన్నాయని యాజమాన్యం చెబుతున్నారు. జోగులాంబ గద్వాలలోని మనపురం గోల్డ్ లోన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న వార్తలు కలకలం రేపాయి. అందులో ఉన్న ఫైల్స్, తాకట్టు పెట్టిన బంగారం అన్నీ కూడా కాలి బూడిదైపోయాయేమో అని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మనపురంలో కాదు, దాని పై అంతస్తులో ఉన్న ఒక ప్లాస్టిక్ గోదాంలో. ఈ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అక్కడ ఆస్తి నష్టం కూడా జరిగింది. కానీ కింద ఉన్న మనపురం ఆఫీస్లో అయితే ఎటువంటి నష్టము వాటిలో లేదు. అక్కడున్న గోల్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా ఉన్నాయని ఇప్పటికే మనపురం అధికారులు అయితే చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా బూడిదైపోయినట్టు తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇటు మనపురం పైన ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఇటు మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీనివల్ల కింద ఉన్న మనపురం డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే గోల్డ్ ఏమైనా ధ్వంసమయ్యాయా? అసలు అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చౌరస్తా సమీపంలో గల మనపురం గోల్డ్ లోన్ పై అంతస్తులో పూర్తిస్థాయిలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ గోదాంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల విలువ చేసే మొత్తం సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా దీన్ని చూసుకుంటే గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ లేడీస్ కార్ను నడుపుతున్నారు. నిన్న సాయంత్రం వేళలో ఉన్నటువంటి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా ఒకసారిగా మంటలన్నీ కూడా ఆ షాప్లన్నీ కూడా అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ కావచ్చు, అలంపూర్ నుంచి కూడా 2 ఫైర్ ఇంజిన్లు వచ్చి దీనికి సంబంధించినటువంటి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే షాప్ లో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా బుగ్గిపాలు కావడంతో ఒకసారిగా ఆ వ్యాపారాన్ని లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మనపురం గోల్డ్ లోన్ అనేది దాని కిందనే ఉంది, దానికి సమీపంలో ఉంది. అయితే ఇక్కడ మొత్తం వినియోగదారులంతా కూడా వాళ్ళు ఏదైతే బంగారు పెట్టి అమౌంట్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైనా. కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా వినియోగదారులంతా కూడా పూర్తిగా ఆందోళన చెందారు. కానీ అక్కడ ఆ ప్రమాదంతో కింద మనపురం గోల్డ్ లోన్ కు సంబంధించినటువంటి ఆఫీస్ లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపు చేశారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఓన్లీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. 20 లక్షల రూపాయల మేర నేను నష్టపోయానని చెప్పి కూడా ఆ షాప్ ఓనర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇప్పటికే పోలీసులు కూడా దీన్ని ఎఫ్ఐఆర్ ఎందుకోసం జరిగింది, ఏ విధంగా జరిగిందనే క్రమంలో కూడా విచారణ అయితే ప్రారంభించారు. సర్తాజ్. రైట్, థాంక్యూ శంకర్.